నమస్తే. నేను చిన్నప్పుడు కొంచెం ఏజ్డ్ పీపుల్ అంటే 60 to 70 ఈ వయసున్న జనం అంటే కొంచెం అది కూడా కొంచెం మనకి బయటగా తెలుస్తూ ఉండేది లావుగా ఉన్నారని. అలాంటి వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేవాళ్ళు. సరే అప్పుడు మేము అనుకునేవాళ్ళం హార్ట్ అటాక్ బాగా డబ్బున్న వాళ్ళకి వచ్చి కొంచెం బాగా ఫ్యాట్ పడి చనిపోయేవాళ్ళు అనుకునేవాం. అప్పుడు అట్లా అనుకునేవాళ్ళం. అయితే కాలక్రమేణా ఈ మధ్య కాలంలో వాట్సాప్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ నేను చూస్తుంది ఏంటంటే అప్పుడే పెళ్లి చేసుకుంటున్నా పాపం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దాంట్లో మార్చుకుంటా కూడా అలా కుప్పగులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదా ఆ గుర్రం మీద ఊరేగుతా అలా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదా ఏదన్నా మన డీజే డ్యాన్సులకి ఆ సౌండ్స్కి అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఇదంతా ఏదో ఒక మాదిరిగా ఉంది. పొద్దున ఒక న్యూస్ చూశాను. అది ఎందుకో యాజ్ ఏ పేరెంట్గా నాకు కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను. 3వ తరగతి అమ్మాయి మన కర్ణాటకలో, 3వ తరగతి అమ్మాయి కర్ణాటకలో. ఆ స్కూల్ పేరు వచ్చి సెయింట్ ఫ్రాన్సిస్. ఆ స్కూల్లో చదువుకునే అమ్మాయి పొద్దున్నే పాపం ఇంటి దగ్గర నుంచి వచ్చేసి పిల్లలతో ఆడుకుంటుంది. జస్ట్ అటు వచ్చి ఆడుకుంటుంది, కుప్పకూలి పడిపోయింది. వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లారు. డాక్టర్ గారు చనిపోయిందని చెప్పాడు. సరే పోస్ట్ మార్టం చేస్తారు కదా, చేస్తే ఆమెకు హార్ట్ అటాక్ అని డాక్టర్లు చెప్పారు. ఇది చాలా మనం సీరియస్గా థింక్ చేయాల్సిన విషయం. చిన్నపిల్లకి హార్ట్ అటాక్. అప్పుడు ఆ డాక్టర్లే కొంతమంది డాక్టర్లు మనకేం సలహా చెబుతున్నారంటే, ముఖ్యంగా పిల్లలకి ఆటలు ఆడుకునే సమయం ఉండాలి. మనం ఆ రోజుల్లో పిచ్చిగా ఆడుకునేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలకి ఆటలే, స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయి, అది చేయి, ఇది చేయి, ఇలా మనం చంపేస్తున్నాం. ముఖ్యంగా పేరెంట్స్ మీరు కూడా పిల్లల్ని ఇలాంటి ముక్కు పచ్చని ఆడని పిల్లలు అలా చిన్న బాల్యం పాపం అలా చనిపోతున్నారు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు. అందుకే ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి నేను చెబుతున్నాను, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వండి. ఫ్రూట్స్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే అలవాటు చేయండి. ఫ్రూట్స్ అలవాటు చేయండి. చెత్త ఫుడ్ ఎలాగో అలవాటు చేసుకుంటున్నారు కదా, బయట ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ, ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ, మంచి ఫుడ్ అలవాటు చేయండి. తర్వాత కొంచెం వాటర్ తాపించండి, వాటర్ అలవాటు చేయండి. తర్వాత ఆటలకు ఎక్కువ టైం ఇవ్వండి. చెమట పట్టాలి పిల్లలకి. అసలు అది వాళ్ళ బాల్యం, దాన్ని మనం పాడు చేయకూడదు. తర్వాత చదువు అని, ముఖ్యంగా నాకు తెలిసి పేరెంట్స్ తప్పు. చదువు అని పిల్లల్ని మనం ఒత్తిడి చేయమాకండి. వాళ్ళని ఆడుకోనివ్వండి, ప్రేమగా ఉండండి, మంచి ఫుడ్ పెట్టండి. అప్పుడు రాబోయే తరం చాలా ఆరోగ్యంగా ఉండింది. లేకపోతే ఇదిగో ఇలాగే సడన్గా కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. సరే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మీతో పంచుకున్నాను. జై హింద్.